ఒక చిన్న గ్రామంలో శామ్యూల్ అనే వ్యక్తి ఉండేవాడు. ప్రతిరోజు అతను తన పొరుగువారికి తనకు కలిగిన దాంట్లో సహాయం చేస్తుండేవాడు. ఒకరోజు ఒక ప్రయాణికుడు చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి ఆకలితో వచ్చాడు. శామ్యూల్ దగ్గర ఒక రొట్టె మాత్రమే ఉన్నప్పటికీ తన గురించి ఆలోచించుకోకుండా ఆ రొట్టెను ప్రయాణికుడికి ఇస్తాడు. శామ్యూల్ యొక్క దయతో తాకిన ఆ ప్రయాణికుడు మారువేషంలో ఉన్న దేవదూత అని వెల్లడిస్తాడు. మీ దాతృత్వం కారణంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని ఆ దేవదూత చెప్తాడు. ఆ రోజు నుండి శామ్యూల్కి ఎప్పుడూ దేనికి ఏ లోటు కలగలేదు. అతడు అంచెలుగా ఆశీర్వదింపబడ్డాడు మరియు అతను గొప్ప విశ్వాసం మరియు ప్రేమగల వ్యక్తిగా పేరు పొందాడు. నీతి, నిస్వార్థత మరియు దాతృత్వానికి ప్రతిఫలం లభించడం ఈ కథలోని నీతి. ప్రతిఫలముగా ఏమీ ఆశించకుండా దయ మరియు కరుణతో మన ఇతరులకు ఇచ్చినప్పుడు మనం ఊహించలేని విధముగా ఆశీర్వదింపబడతాము. దయతో కూడిన చర్యలు దేవుని ప్రేమతో అనుసంధానింపబడిన హృదయాన్ని ప్రతిబింబిస్తాయి మరియు అలాంటి హృదయం ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉంటుంది.